అన్నీ తెలిసిన దేవుడికి మళ్ళీ మనం ప్రార్థన చేసి చెప్పేది ఏంది? మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియనన్నాడా లేదా యేసయ్య? చూడు కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దీన్ని తొందరగా. వాళ్ళు ఇంకా ప్రార్థన ఎందుకు ప్రభా? దేవునికి మహిమ. అక్కర తెలియటమను ఇవ్వటం ఒకటి కాదు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, నీకు ఒక 10,000 రూపాయల డబ్బులు అవసరం. మీ ఇంటి పక్కనే నేను ఉంటున్నా. నీ భార్య నా భార్యతో చెప్పింది, ఇట్లా 10,000 డబ్బులు కావాలి, మా ఆయన వెతుకుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని. ఇప్పుడు నా భార్య నాకు చెప్పింది, అన్నయ్యకి 10,000 డబ్బులు అవసరమని అంట, చాలా ఇబ్బందిగా ఉందంట, సో వాటి కోసం తిప్పలు పడుతున్నాడంట అని నాకు చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ తలుపు వెయ్యి నేను బాధి నిన్ను పిలిచి 10,000 డబ్బులు తీసుకో అంటానా? నాకు తెలుసా లేదా నీ సమస్య? నువ్వు నన్ను అడక్క మునిపే నీ సమస్య తెలుసా లేదా? ఏందండి ఎవరు చెప్పట్లేదు? అడక్క ముందే నాకు తెలుసా లేదా? ఎవరి ద్వారా? నీ భార్య నా భార్యతో చెప్పింది, అది నా దృష్టికి వచ్చింది. తెలిసినంత మాత్రాన పరిగెత్తుకుంటూ వచ్చిస్తానా? నా భార్య ఒకవేళ తొందర పెట్టింది అనుకో, పాపం అన్నయ్య గారు ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం ఇవ్వచ్చు కదా అందనుకో, నేనేమంటా? ఆగమ్మా ఆగు, ఇద్దాం ఆగు, నిలబడతామే. ఇప్పుడు నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని ఆయనకు తెలుసు, నేను శ్రీమంతుడని తెలుసు. మరి ఆ డబ్బులు అవసరమైనప్పుడు అది ఖచ్చితంగా నన్ను అడిగితే నేను ఇస్తానని కూడా అతనికి తెలుసు. తెలియపోతే అడిగిద్దు, నా దగ్గర ఉందని తెలుసు, అడిగితే ఇస్తానని కూడా తెలుసు, ఇచ్చే బుద్ధి నాకుందని, ఆ మంచి మనసు నాకుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా అతను నన్ను అడగలేదంటే ఏమో అతనికి వేరే రూట్ ఉందేమో. తీరా నేను డబ్బులు తీసుకెళ్ళి ఇదిగో అంటే అక్కర్లేదు నా దగ్గర ఉన్నాయంటే నా పరుగు పోదు. నేనైతే మరి ఆలోచిస్తాను, మరి మీరు ఎగబడిస్తారేమో నాకు తెలియదు. మీరేమంటారు? తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. నాకు తెలిసినంత మాత్రం నేను ఎగబడి ఇవ్వను. అక్కర కలిగిన వాడు వచ్చి అడగాలి. అందుకే అడుగుడి అన్నాడు 7:7. ఏ 7:7? మత్తయి 7:7. వెదకుడి మీకు దొరుకును, అది తట్టుడి మీకు తీయబడును. అందుకే పాట పాడుకున్నాం. అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయ